మొత్తానికి 5 వచ్చాయి. మాకు కొంచెం పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ అందరూ బాగానే ఉంటారు. మన వీడియోస్ పెట్టట్లేదు, బాగానే ఉంటారు వాళ్ళందరూ. అవును, అదే అనుకుంటున్నారు అందరూ. నీ మొహం చూస్తుంటారు బాగుంది లేకుండా వచ్చేసి. నా మొహం చూస్తేనే ఓకే గైస్, ఈరోజు స్పెషల్ వీడియో అనమాట. స్పెషల్ వీడియో ఏంటంటే చెప్పు. నా బర్త్డే నేను చెప్పుకుంటే బాగుండదు అని చెప్పి అట్లా చూస్తున్నాను. ఈరోజు తన బర్త్డే గైస్. తర్వాత ఏం లేదు గైస్, ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మేము తన బర్త్డేకి ఒక 5 మెంబర్స్ కైనా లేక 10 మెంబర్స్ కైనా అన్నం ఇవ్వడం. ఏదో అంటారు, ఏదో చెప్తారమ్మా. ఇప్పుడు దాకా చేసి పెట్టి వీడియోకి రా అని బ్రతిలాడుకొని చెప్పి నేను చేసుకొని నేను వండుకొని నేను చెప్తా ఉంటే ఇప్పుడు వచ్చి తన బర్త్డే కంట తన బర్త్డే పోజ్ కొడుతున్నాడు. ఎంత పోజ్ కొడుతున్నాడు. ఈ రోజు నేను కష్టపడి మొత్తం అయితే వండాను. చూస్తున్నారు కదా బిర్యానీ, పెరుగు చట్నీ. అవును, మరి కుక్కలాగా అదే. ఓకే గైస్, ఇప్పుడు అదంతా లాగొద్దు, మొత్తం అయితే పార్సల్ చేసేస్తాం. ఎన్ని పార్సల్ వచ్చాయో లాస్ట్ ఈరోజు నా బర్త్డే స్పెషల్గా అసలు అయితే నేను బషీర్ బర్త్డేకి అయితే ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. బట్ అక్కడ కుదరలేదు, అందుకనే కేక్ కట్ చేయించాను. సో ఇంకా నా బర్త్డేకి సరే ఇద్దాంలే అని చెప్పి ఒక 5 మెంబర్స్కి అయితే బిర్యానీ చేసాము. అది ఆఫ్టర్నూన్ ఇద్దామని బషీర్ చేసిన పనికి ఇప్పుడు వచ్చి టైం 6 అవుతుంది. నేను ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన మొత్తం తినేసారు గైస్, నేనైతే మళ్ళీ వండాను. అవునవునవును. ఓకే గైస్, లాగ్ అవసరం లేదు. ప్యాక్ చేద్దాం. ప్యాక్ చేసిన తర్వాత ఎన్నయ్యో చూపిస్తాం. అంత టైం గంట అయింది గైస్, ఇప్పుడు దాకా ఒక పార్సల్ అయితే చేసింది. తొందరగాని బర్త్డే నాదా నీదా? షో అదే చెప్తున్నా, బర్త్డే నాదా నీదా? నేనే ప్యాక్ చేసేది, నువ్వే ప్యాక్ చేసేది. కనీసం విష్ కూడా చేయలేదు గాయస్ ఈరోజు. లేదు, గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. అనవసరం, ఇలాంటి మనుషులు ఉండడం అనవసరం. ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఇలాంటి మనుషులకి. నేను లేకపోతే నువ్వు ఏడంటో. నేను మా ఇంట్లో ఉంటా, నువ్వు మీ ఇంట్లో ఉండు. నేను మా ఇంట్లో ఉండను. ఇంతసేపటి నుంచి కడుతుంది గైస్. తొందరగా పార్టీకి అందరూ తినేసి పడుకొని ఉంటారు గైస్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టైం ఎంత? లేదు, 6 or 7 అవుతుంది. కష్టపడి నేను పేపర్లు అందిస్తాను గైస్, ఈజీగా అన్నం కట్టేస్తుంది. గమ్ముగా మూసుకొని దారం తీసుకొచ్చి కట్టే. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఓకే గైస్, స్పీడ్గా అయితే కట్టేద్దాం. కట్టడం ఎంత 5 నిమిషాల పని, కానీ కష్టమైన పని కదా. నువ్వు పోయి పట్టుకుంటా. అరే నాయను, రే చాలు. ఎంత బాగా హోటల్లో పెడితే నేను పొట్లాలు కట్టడానికి 1 గంటలో ధరమేస్తారు. నేను ముందు చెప్తున్నాను నేను నీకు. నువ్వు గట్టు హోటల్ నాకేమంత కర్మ. అందుకే నేను మరి ఇంత చక్కగా నాకేమి పని ఇది చేయడం. మొత్తానికి 5 వచ్చాయి. మాకు కొంచెం పెట్టుకుని మళ్ళీ మాకు లేకుండా అయిపోతుంది అని చెప్పి మాకు కొంచెం పెట్టుకొని 5 పొట్లాలు అయితే కట్టేసాము. తను చూడండి ఇక్కడ ఎలా కట్టింది పార్సల్. రాయిస్ మొత్తానికి రెడీ అయితే చేసేసాము. వెళ్తున్నాము ఇవన్నీ ఇవ్వడానికి. టైం వచ్చేసి 8 అయిపోయింది. 8 కాలేదు కానీ 8 కంటే తక్కువ అయింది. తీసుకుంటారు లేదు తెలియదు, అయినా మనం ఇచ్చేసి వద్దాం గాయస్. ఇప్పటివరకు మేమైతే ఒక 5 కిలోమీటర్లు అయితే తిరిగాము. ఇక్కడైతే ఎక్కడ కనిపించలేదు. సో అందుకని చెప్పి ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్తున్నాము. మెయిన్ రోడ్ అంటే అక్కడ మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ దగ్గర అయితే వెళ్తున్నాము. అక్కడ చాలా మంది అయితే ఉంటారు. అక్కడ ఉంటారు కదా చాలా మంది. అవును, అక్కడే ఎక్కువ మంది ఉంటారు. సో అందుకే ఇంకా మెట్రో దగ్గర ఇద్దాం ప్లాన్ అని చెప్పి వెళ్తున్నాము. ఇటు చూసాము
కాకపోతే ఎక్కడ కనిపించలేదు ఇటు సైడ్స్ లో అయితే ఆ మధ్యలో పెట్టిన పొట్లాలు పగిలి మొత్తం అయిపోయినట్టు. ఇప్పుడైతే మెట్రో దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడాలి. ఇక్కడ చూడాలి ఎవరైనా ఉన్నారేమో అని. నేను అదే చెప్తున్నా, ఇప్పుడే వచ్చాము మెట్రో దగ్గరికి. ఎవరు కూర్చున్నారు ఎవరే? ఎవరో చూడు, అక్కడ ఎవరో బస్ కూర్చుంటే వాళ్ళకి ఇద్దాం అంటున్నారు. ఇక్కడ ఉన్నాడు చూడండి. వాళ్ళైనా తింటారు కదా. ఇక్కడ ఉంటారు అసలు. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా కనిపించట్లేదు. కూడా లేరు గైస్. మామూలు ఇప్పుడు చాలా మంది ఉంటారు కానీ ఇలాగ ఇద్దాం అని చెప్పి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఉండరు. ఎప్పుడు అలాగే అవుతుంది మాకు. నార్మల్ ఎప్పుడు చూస్తే మెట్రోకి వెళ్ళేటప్పుడు చాలా మంది కనిపిస్తారు. ఇది వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్. ఇక్కడ కూడా లేకపోతే మళ్ళీ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. సండే హాలిడే పెట్టారా అందరూ? ఇక్కడ ఉన్నారు. ఎక్కడ? ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఉన్నారు చూడు. తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు కూడా తీసుకున్నారు. అయితే వెళ్తుంది ఇవ్వడానికి. ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు. అలాగే ఓకే గాయస్, ఇంకా ఇద్దరికి అయితే ఇచ్చేస్తాము. ఇంకా 3 ఉన్నాయి, అవి కూడా ఇచ్చేసి గట్టిగా అయితే వెళ్తాము. అక్కడైతే ఒక ఆయన అయితే ఉన్నాడు. పాప ఆయన కాళ్ళు లేవు. సో తనైతే వెళ్ళింది నెల అని చెప్పి వెళ్ళింది భయపడి. సో అదైతే ఇచ్చేస్తుంది. అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నారు. అంటే ఇక్కడైతే ఇంకా ఆయన ఉన్నాడు. ఆయన తీసుకున్నాడు. చూడడానికి కొంచెం ఇలా అన్నాడు. తినలేదు అనుకొని సరే ఇచ్చాను. తింటే మళ్ళీ వేరే వాళ్ళకి ఏమన్నావు? ఆయన తీసుకుంటున్నాడు, ఏం చేస్తారేమో అన్నాడు. అలా ఏం అనలేదు. ఒకవేళ ఆయన అలా ఉన్నారు కదా, తీసుకుంటారా లేదా అనుకున్నా. తీసుకున్నా గైస్. బషీర్ కంట పిస్తా హౌస్ తీయాలంట. ఏందో ఈరోజు బర్త్డే అయినా సరే పిస్తా హౌస్ కి తీసుకుపోలేదులే కానీ వీడియో మాత్రం తీయమని చెప్తున్నాడు. చూడండి, సిగ్గుండాలి కదా. ఏమా ఇచ్చేసే. వీళ్ళు ఉన్నారు కదా, వీడికి ఇచ్చేస్తే కంటారు పట్టుకొని. నాకు తెలీదయా, బషీర్ ఇవ్వమన్నాడు అని చెప్పేస్తా నేనైతే. బషీర్ ఎవరు రా నువ్వు అంటారు అప్పుడు. జేఎన్టీయూ దాకా వచ్చాం కదా. అబ్బా ఇది తెలీదు ఎవరికి మరి. అందరికి పెట్రోల్ బంక్ చూస్తారు. నువ్వేం చూపించాలి? రామోజీ ఫిలిం సిటీ, ఇంకా చూడని చూపించాలి కానీ అందరికి తెలిసేవి చూపిస్తాం. టైం ఉందా? ఈరోజు తీసుకెళ్ళొచ్చు కదా నాకు. ఈరోజు సండే. అబ్బా అవును మరి. ఈరోజు బర్త్డే అయినా కనీసం గిఫ్ట్ ఇవ్వలే, విష్ చేయలే, ఏం చేయలే. నువ్వు తీసుకెళ్తావు మరి చెప్తున్నావు పల్లె. ట్రావెల్ చేశాను. చాలా మంది చూడడానికి ఎల్లిగానే ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే మాకు భయం వేస్తుంది. వాళ్ళ లేదా ఏమన్నాడు? ఏం చెప్పలేదు, ఆయన తీసుకున్నాడు. నువ్వు తెలుగు చెప్తాను. మేము ఇవ్వాలి అనుకున్న 5 మెంబర్స్కి అయితే ఇచ్చేసాము. కాకపోతే నాకు కొంచెం బాధగా ఉంది. ఇంతకు ముందు ఎక్కువ చేసినప్పుడేమో తక్కువ కనిపించారు. సరే ఒక 5 మెంబర్స్ ఉంటారేమో కదా అని 5 మెంబర్స్కే చేశాను. ఈసారి వచ్చేసి చాలా మంది ఉన్నారు.
చాలా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ కూడా ఉన్నారు, కాకపోతే ఇదే ఫీల్ అవుతున్నాను. 5 మెంబర్స్కే ఇచ్చాను కదా చా, ఏంటి అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు సగం మంది యంగ్గా ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అవును, చాలా మంది అయితే అంటే మంచిగానే ఉన్నారు, చూడడానికి మంచిగా ఉన్నారు, వాళ్ళు వర్క్ చేసుకునేటట్టు మంచిగానే ఉన్నారు. ముసలి వాళ్ళు కూడా కాదు, చిన్న పిల్లలు కాదు, వర్క్ చేసుకోవచ్చు కదా వాళ్ళు. ఏమో లే, కానీ కొంతమందికి అయితే ఇచ్చాము. త్వరలో అయితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి ట్రై చేస్తాము. అది ఆ రోజు కూడా త్వరగానే వచ్చేస్తుంది. ఆ రోజు ఏంటి అంటే నేను చెప్తున్నాను, ఆ రోజు ఏంటి అంటే గైస్, మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వడానికి అయితే దగ్గరకు వస్తుంది. సో ఛానల్ మోనిటైజేషన్ అవ్వగానే అయితే నేను ఇప్పుడు ఇచ్చిన 5 మెంబర్స్కి 3 అయితే ఇస్తాను. ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్కైనా ఇస్తాను. ఫస్ట్ అయితే మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోవాలి. అది త్వరగా అయిపోతే చాలామంది ఆకలి తీర్చడానికి అయితే అవుతుంది. అది మోనిటైజేషన్ అయితే మాత్రమే కాదు, ఇక నుంచి మన ఛానల్లో మనీ వచ్చిన ప్రతి మంత్లో కాకపోయినా మంత్కి 2-3 టైమ్స్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మేము యూట్యూబ్ పెట్టిందే చాలా మందికి ఫుడ్ హెల్ప్ చేయాలని చెప్పేసి. ఫుడ్ ఓన్లీ ఫుడ్డే కాదు, ఎక్కువ మనీ వస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా చెప్పము, అవి చేసి చూపిస్తాము, మీరే చూస్తారు కదా. సో వీడియో అయితే ఇంకా ఇంతే. బషీర్ ఏమైనా చెప్పాలేమో చూడండి. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే సందర్భంగా బషీర్ నాకు పార్టీ ఇవ్వకుండా నేనే బషీర్కి పార్టీ ఇచ్చాను. ఏంటంటే బషీర్ వచ్చేసి ఈరోజు గ్రాఫిక్ కార్డ్ ఏంటో తీసుకున్నాడంట. ఇప్పటి వరకు మా దగ్గర అది లేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి. సో అది ప్రాబ్లం అయిపోయింది, వీడియోస్ పెట్టడానికి చాలా టైం టేకింగ్గా ఉందని ఫోన్లో. ఫస్ట్ అయితే సిస్టమ్కి గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాడు. ఇంకా అదొక్కటే కాదు, దానికి ఇంకొంచెం తీసుకోవాలంట వాటిలోవి. అవి తీసుకుంటేనే కొంచెం త్వరగా అయితే మంచిగా ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది. అది కూడా తొందరలో అయితే ఒక 1 month అయితే పెట్టేసి తీసుకున్నాము. మంచి వీడియోస్ అంటే ఏం లేదు, మంచి రేటింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో ప్రెజెంట్ అయితే బేసిక్ అనమాట, అందుకని చెప్పి 2 రోజులు వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. అయితే ఇక్కడ ఇచ్చిన ఉదయం తినేసి పడుతున్నారేమో. కల్వర్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ తాతకే నేను ఇవ్వాలని చెప్పింది, కాకపోతే అయిపోయాది. చాలా బాధగా ఉంది. ఇక్కడే కాదు అక్కడ కూడా కొంచెం మంది కనిపించారు, అయ్యో ఇవ్వలేదే అని చెప్పి ఫీల్ ఉంది. బట్ ఆ ఫీల్ని మీరే ఫుల్ఫిల్ చేయాలి త్వరలో. మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోతే ఇక్కడ నుంచి అందరికీ మనం అయితే హెల్ప్ చేయాలని అయితే మేము అనుకుంటున్నాము.